దేవునికి స్తోత్రంలో దైవజనుడికి వందనాలు కూడా చిన్నందరికీ నమ్మకములు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన ఆ గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని సింహాసనము నొద్ద నుండి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు దేవుడునగు మన ప్రభు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదము అని చెప్పగా వింటిని. మరియు ఆమె గొర్రెపిల్ల మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములునైన సనపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కరించుటకు అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసుని గూర్చి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసులను, దేవునికే నమస్కారము చేయము, యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పెను. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికీ తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకపు సేనలన్నీ శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించిన వారై తెల్లని గుర్రములనెక్కి ఆయనను వెంబడించిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియకు దేవుని తీక్షణమైన ఉగ్రత అని మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. అంతటా ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండే వారి మాంసమును, గొప్పవారిదేమి కొద్దివారిదేమి స్వతంత్రులదేమి దాసులదేమి అందరి మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశ మధ్యమును ఎగుర్చున్న సమస్త పక్షులను పిలిచెను. అప్పుడు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనలతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండుట చూచితిని. మరియు ఆ క్రూర మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేయుచు ఆ ప్రతిమకు నమస్కరింపవలనని నొసళ్ళ యందును చేతుల మీదను దాని ముద్ర వేయించుకొనవలనని జనులను మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడే ఇద్దరును గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమవారు గుర్రము మీద ఆసీనుడై ఉన్న వాని నోట నుండి వచ్చు ఖడ్గంతో వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపారా తినెను.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వానిని బంధించి అగాధములో పడవేసి ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు 1000 సంవత్సరములు వానిని బంధించి ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల మీద కానీ దాని ముద్రను కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ పునరుద్ధానమునందు పాలు గలవారందరూ ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వారు దేవునికిని క్రీస్తుకును యాజకులై 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి యొక్క 4 దిక్కుల యందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేసెను. వారిని మోసపరిచిన అపవాదియు అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడుదురు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని మీద ఆసీనుడై ఉన్న వానిని ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువ చోటు కనబడకపోయెను. కొద్దివారేమి గొప్పవారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమని వేరొక గ్రంథము విప్పబడెను. దానిలో వ్రాయబడిన దానిని బట్టి ప్రతివాడు వాని క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశములో ఉన్న మృతులను అప్పగించెను. వాని క్రియలను బట్టి ప్రతివాడు తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో గంధకములు గల అగ్నిగుండములో పడవేయబడెను. ఇది రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.